మస్తు ఉబ్బరిస్తుంది, ఫ్యాన్ వేసినా గాలి వస్తలే. అవును మస్తు ఉబ్బరిస్తుంది. వచ్చి ఎండలో ఏందో ఏమో. ఎక్కడికన్నా బయటికి పోదామా? ఏడికి బయటికి పోదాం, ఏమొద్దు, టీవీ చూద్దాంపా. ఏ టీవీ ఏమొద్దు, బయటికి పోదాం ప్లీజ్. బయటికి సరే, శారీలోకి పోదామా? శారీస్ అవునా సరే. నాతో బయటికి రమ్మంటే రాదు, కానీ ఆమెతో షాపింగ్ పోవాలి. వచ్చి ఎప్పుడు ఇట్లా వేస్తుంది. ఫ్రెండో ఏమో అయితే పోదామా? పోదాం కదా. ఏ మా దగ్గర కొత్త షాప్ పెట్టినా వీళ్ళు. ఏ అమ్మ శారీస్ ఉన్నాయా దగ్గర? ఉన్నాయమ్మా. చూపెట్టండి, మంచి మంచి శారీస్ చూపెట్టండి. డైలీ శారీస్, పట్టు శారీస్ వస్తున్నాయి కానీ శారీస్ బాగున్నాయి. ఇంకా నిలవా అమ్మ? ఉన్నాయమ్మా. బాగున్నాయి. అబ్బాయి ఇది ఎంత బాగుందో, ఇది నేను తీసుకుంటా. ఇది ఎంత అండి? ఈ క్వాలిటీగా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అమ్మ. తీసుకోండి మంచిగా మంచిగా జాకెట్స్ కూడా, క్లాత్ కూడా మంచిగా నీట్గా వచ్చిందమ్మా, మెత్తగా. ఇది ఎంత అండి? 3000. 3000? అవును. ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది అమ్మ, నీట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. దీని క్లాత్ కూడా మంచిగా మెత్తగా ఉంటుంది అమ్మ. తీసుకోండి అమ్మ. అవును అమ్మ, నాకు ఇది నచ్చింది. ఫస్ట్ నేను తీసుకున్నా కదా, అయితే ప్లీజ్ తీయచ్చు కదా. నాకే కావాలి. బాగుంది నిజంగా. ఇంకొకసారి మీతో ఎప్పుడు షాపింగ్కి రావద్దు. గ్లూతున్నావు. చీమితో అయితే అస్సలకి షాపింగ్కి రావద్దు. నేను పట్టుకునే అన్నీ ఆమె కావాలంటది, మళ్ళీ ఒక్కటి కొనది. ఏం గురుగుతున్నదే? పైసలు లేవు, ఎత్తియాలో అని 3000 ఉంటుంది. అయ్యో పైసలు లేవా? అమ్మో మా దగ్గర పైసలు లేవంట. ఇందాకేమో పైసలు ఉన్నాయా అని నన్నే అడిగింది. ఇప్పుడు నాతో పైసలు బొక్క పెట్టేటట్టే ఉంది. అమ్మో ఇంకోసారి నాతో షాపింగ్కి రావద్దు. నా పైసలు బొక్క పెట్టేటట్టే ఉంది. ఇది 2000కి ఇవ్వచ్చు కదా అండి. ఇది ప్యాక్ చేయండి. ఇది ఇంకా ప్యాక్ చేసేయండి. ఇక అడగవా అమ్మ రేటు? 3000 కదమ్మా. అది ఎంత మరి? 3000ఏనా? సేమ్ ఇవన్నీ ఇక్కడ సేమ్ ఉంది కదా. నా శారీ ప్యాక్ చేసేయండి. నా శారీ ప్యాక్ చేసేయండి కదా. ఓకే, ఫోన్పే ఉందా మీకు? ఎంత అమ్మ దీనికి? అంతేనా? 3000 ఇవ్వండి. నెంబర్ చెప్పండి. 7 4 4 6 6 4 4 5 5 3 3 9 నెంబర్ చూడండి. పైసలు లేవంటివి కానీ ఫోన్పే కట్టుకోనికి చేతన కాలి, అందుకే ఇస్తావేమో అని. నా దగ్గర బొక్క పెడదామనే ఇది. అమ్మో ఇంత పెద్ద ప్లాన్ వచ్చిందే ఇదైతే. నానే మళ్ళీ సరే పై నువ్వు ఇస్తావని నాకు నమ్మకమైంది. ఇంకోసారి మళ్ళీ పైసలు తెచ్చుకోవాలి సరే. నాతోటి మాత్రం బొక్క పెట్టియొద్దు. సరే పోదాం. బాగున్నాయి కదా అయితే. అంత పిచ్చి పిచ్చి చేసి పోయి ఒక్కసారి వేసుకురు మళ్ళా మళ్ళా మత పెట్టాలా? అబ్బా కొన్ని అయితే అలిసిపోయినా కానీ. ఎప్పుడు పోయినా 12 పోతే ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 2 అవుతుందమ్మా. అలసిపోయినా వేయాలా? ఇంకోసారి పోయినప్పుడు అయితే 10 కొనాలి. చాలా తక్కువ రేటుకి సురువాలి అయితే. ఇంత మంచి శారీని, పట్టు శారీస్ అయితే ఇంకెంత కమ్ముతారే? 10,000 20,000 అనుకుంటా. అవును, అక్షితకి ఫోన్ చేసినావా? అది వస్తా అన్నది. అది ఎత్తలేదే.
మళ్ళీ అది ఫీల్ అవుతుంది. నేను ఒకసారి చేస్తాను. బిజీ అని వస్తుంది. అదే బిజీ అని వస్తుంది. మొన్నటి నుంచి అట్లనే వస్తుంది దాని ఫోన్. మాట్లాడదామన్నా వస్తలేదు. బిజీ అని అది ఫోన్ ఎత్తుతలేదే. అవునానే, సరేలే. సరే తీయ, నేను మా ఇంటికి పోతా, రేపు కలుద్దాం. సరే తీయే. సరే బాయ్. దానికన్నా నా శారీ, అబ్బా అమ్మ శారీ కన్నా నా శారీ మంచిగా ఉంది. ఫస్ట్ కొట్లాడుకున్నా కానీ ఈ శారీ అయితే మంచిగా ఉంది. దాని శారీ ఏం బాగాలే. మంచిగా రేపొద్దున మంచిగా శారీ కట్టుకొని మంచిగా రీల్స్ చేస్తా. అందరు చూసి కుళ్ళుకోవాలి. దాని శారీ కన్నా నా శారీ ఎంత మంచిగా ఉంది. మంచిగా ఉంది, బాగుంది. అది నాకు నచ్చిన శారీ తీసుకుంది. అయినా నాకైతే మంచి శారీ వచ్చిందిలే. గుడిగా పడ్డది ఫస్ట్ అదే. మంచిగా రేపు పొద్దున కట్టుకొని మంచిగా రీల్స్ తీసి పోస్ట్ చేసి వేల లైక్లు వస్తే మంచిగా అందరు చూసి కుళ్ళుకుంటారు. ఆ శారీ ఎంత బాగుంది, దానికన్నా మస్తు బాగుంది నాదైతే. మా ఇంకోసారి ఆ షాప్కి పోవాలి. దాని శారీ కన్నా నా శారీయే బాగుంది. పోతున్నావే షాపింగ్కి వేసి వచ్చిన. మీ బాబాయ్ ఒక పిట్ట పోయింది ఇంటికి. ఎడిగి వేస్తుంది మరి శారీ అబ్బా చూపి మొత్తం బాగుందిగా. ఎంత? 3000 అంట. 3000 బాగా తక్కువకే ఇచ్చారు. తక్కువ. ఎడవన్నా మోత్కూర్ షాప్ పేరేంటిది? కళ్యాణం. బాగుంది. కొత్త షాప్ పడ్డది. అదే చాలా మంది ఉన్నారు. మేము 12 పోతే 2కి వచ్చినాం. వచ్చినారా? బాబీ పోదాం అన్నది. క్లాత్ కూడా బాగుంది. మరి ఎటు పోయిందామే? ఇంటికే పోయింది. వాళ్ళ ఇంటికి పోయి వచ్చి వస్తున్నా. రమ్మంటే రాదంట, రేపు వస్తా అంటుంది. బాబాయ్ సారీ అనుకున్నారా? ఎల్లో అండ్ ఆరెంజ్. ఏదో టూర్కి వస్తారంటారా మీరు? ఏడికి లేదు, ఫ్రెండ్స్ అందరు కలిసి ఎల్లుండది. మా నన్ను విలువలే కానీ నేను ఫోన్ చేసిన బాబీకి, ఇట్లా ఫోన్ చేసిన అది చేయమంటే అది దాంట్లో రీఛార్జ్ లేదంట. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను ఫోన్ చేసి అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, బిజీ అని వస్తుంది. బాగుంది. పొద్దుగాల వేస్తే రింగ్ కాలే అంట. ఇందాక షాపింగ్కి వెనక అంటే రీఛార్జ్ అయిపోయింది అంటుంది. నేను ఇప్పుడు రీఛార్జ్ చేయించుకొని వచ్చిన, స్విచ్ ఆఫ్ అయింది. రేపు వస్తావా మరి నాతోనే? తిన్నావా మరి? తింటే ఆడికి వేసి వచ్చినాం. సంజనా ఇట్లా వండుకున్నామైందే షాపింగ్ పోదామని. పండుకున్నా, కూర్చో. ఇంత నిద్ర కూర్చుండొద్దే. పొద్దుగాల వరకు ఇప్పుడు మధ్యాహ్నం వరకు అనుకున్నా. ఇప్పుడు ఎంత అయింది? టైం 12 అవుతుంది. నేను షాపింగ్కి వేసి వచ్చిన, అలసిపోయినా. పోదా మరి? నాకు ఓపిక లేదు, రేపు పోదాంది. ఆయన మాత్రం కొత్త సాయంత్రం పోదాం. బాబుతో పోతే పోతాం. పైగా ఇంతగానే ఎండ కొడుతుంది, మళ్ళీ ఇలాగైతే ఎండలా. ఏదే నా షాపు ఇదేనేద్దాం. బాగుంది పెద్దగా. అమ్మ శారీస్ చూపించండి. ఇది తీసుకొని అవును, నువ్వు నిన్న తీసుకున్నా అసలు లేదా ఇది? తీసుకోరా, అదే నీది నచ్చి ఏమవుతుంది. అవునా? బాగుంది క్లాత్ ఇట్లా. అది సేమ్ బాగుంది. గిరిగడ బాగుంది. ఇంకా వేరే శారీస్ లేవా అమ్మ? ఉన్నాయమ్మా.
బాగుంది కదా రియల్ గా. బాగుంది తీసుకురాదే. నిజంగా ఇలా షాప్ లో బాగున్నాయి. ఈ మంచి క్లాత్ వచ్చిందమ్మా, తీసుకొని మెత్త ఉంటుంది ఇది. క్లాత్ కూడా మెత్త వచ్చింది, తీసుకున్నమ్మా, తీసుకొని మంచిగా ఉంది ఇది. ఓకే అమ్మా, బాగుంది కానీ నిజంగా బాగుంది తీసుకురాదే, దసరాకి కట్టుకుందాం ఇద్దరం. తీసుకునేది ఎంత అండి? శారీ ఎంత? 3000. అంత లేవే నా దగ్గర. ఈ ఒక్కదానికే పైసలు ఉన్నాయి. ఇంకా 2000కి రాదండి. 2000 ఇయరా? ఎట్లనే ఇయరా అంట. ఇంకా నీకు ఏ శారీ నచ్చింది? 3000. ఇది ఒక్కసారికి అయితే పైసలు ఉన్నాయి. ఇంకా నీకు ఏ శారీ నచ్చింది చెప్పు. ఇంక బాగుంది. మీ ఇష్టం ఉన్న సారీస్ తీసుకున్నమ్మా. ఏది బాగుంది? బాగున్నాయి కానీ నిజంగా ఇలా షాప్లో శారీస్. ఇది తీసుకుంటావా? తీసుకుంటా. యూజ్ ఇట్లా బాగున్నాయి. ఇది తీసుకో ఇక. ఇవి ప్యాక్ చేసేయండి రెండు. నా దగ్గర దానికి పైసలు లేవే. నేను ఇస్తా. ఏమొద్దు, ఏం కాదు, ఇది ఇట్లా ప్యాక్ చేసేయండి. ఏమొద్దు వద్దులేండి. ఏం కదమ్మా. ఓయ్ వద్దని చెప్పే. ప్యాక్ చేసేది నేను ఇస్తాను మనీ. వద్దు. మరి ఎప్పుడు ఇవ్వాలి చెప్పు నీకు మనీ. ఏమొద్దు. అక్క ఏమొద్దు ఎందుకు మనీ. తీసుకున్నమ్మా, మీరు ప్యాక్ చేసేసిన. బాగుంది. ఏదైనా దసరా ఆఫర్స్ ఉన్నాయా? ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ దసరాకి బాగున్నాయి నిజంగా శాలరీ. ఎంత వస్తుంది మీకు శాలరీ? 30,000. ఇక్కడ బాగున్నాయి కదా శారీస్. కొత్తగా ఓపెన్ చేసిరంట కదా మీరు. అందరు మీ షాప్ గురించే మాట్లాడుకుంటున్నారు. మంచిగా ఇస్తారంట కదా మీరు. తక్కువ రేట్లు ఇస్తారంట, క్వాలిటీ బాగుందంట, క్లాత్ బాగుందంట. అందరు చెప్తారు మీరు తక్కువ రేట్లు ఇవ్వండి. ఇంకా ఓకే, క్లాత్ బాగుందంట ప్లెయిన్గా. ఇక్కడ కొత్త కొత్తవి వస్తాయి, పాత అసలు ఎన్ని రావు. ఓకే, మంచి సారీస్ వస్తాయమ్మా ఇక్కడ. సరే అండి, మళ్ళీ వస్తాం. రేపటి ఎల్లుండని వస్తాం. ఇంకా మా చుట్టాలు వస్తారంట. ఇంకా 5 days తర్వాత ఉగాది కదా. ఓకే. అంత పిచ్చి పిచ్చి. అయ్యో, ఫోన్ మర్చిపోయారు ఇల్లు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడనే ఫోన్ మర్చిపోయారా? ఇప్పుడైతే ఇక్కడ ఫోన్ దాచి పెట్టాలి, వచ్చినాక ఇస్తా. ఫోన్ ఇవే ఒకసారి. నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. ఫోన్ అక్కడనే మర్చిపోయినట్టున్నానే. అక్కడనా? ఎక్కడ పెట్టినావు? నడు తొందరగా. అక్కడ మర్చిపోయిస్తాం. మంచిగా మా ఫోన్ పోయిందని కంగారు పడ్డా. మేము ఏడ పడితే ఆడేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏడేసినా ఫోన్ పోతే ఇంకా అలా వేస్తుంది కాబట్టి మంచిగా సంఘానికి వంటలు మర్చిపోయినాం. వెంటనే పోయిందనుకో మూసుకోపోతున్నాం. థ్యాంక్స్ అండి. ఎంత మంచి వారు మీరు. ఇక్కడ పెట్టిన ఇట్లా తీసుకోకుండా ఇంకా మాకు తిరిగి ఇచ్చారు. థ్యాంక్స్. ఏడ పడతారు మర్చిపోతాం. మంచిది కాబట్టి ఇచ్చింది. ఏడ పడితే గడెత్తామనే కాదమ్మని నువ్వు అడవిలో చీరల మీద చూసుకుంటే ఇట్లా మర్చిపోయినానే. కాలం మర్చిపోయినా మొన్న ఇట్లా ఒక ఫోన్ చూడగొట్టొచ్చినావు.
అది అవి మంచిగా అతికిచ్చింది ఇంకా వేరే అయితే ఇద్దురా ఇంకెందుకు వస్తుంది వద్దంటే బాబీతోటి ఏమవుతావు అన్నయ్య మరి నువ్వు తెచ్చిన సార్ నాకు నచ్చింది కానీ నేను మర్చిపో అవతల పోతావు మంచి మంచి సారీస్ కనిపిస్తావు ఆమె మనీతోటి ఆమె కొనుక్కుంది నాకు మనీ ఉన్నాయా అని కొనుక్కోనికి నాకు కనిపిస్తుంది కనిపించిన ఇంకా చెప్పు ట్రిప్కి పోతాను ఎప్పుడు పోతురు ఎల్లుండి పోతున్నావు హాస్టల్కి హాస్టల్గా అయిపోయాయి హాస్టల్ నేను కూడా వస్తాను మీతో పాటు ట్రిప్కి దా అసలు శారీస్ మొత్తం కెవ్వు కేక్ అనే నాకు వస్తున్నాయి శారీస్ ఇలా చాలా మంది లేరు మొన్న కొత్త ఓపెన్ అంట మొన్న నిన్ననే చాలా మంది ఉన్నారు ఇది అలా తగ్గి 5-6 వేలకు పెడితే 3 వేలకి ఇచ్చింది ఆఫర్స్ అంట కదా కొత్తగా ఓపెన్ చేసి కావచ్చు ఇంకా ఆగు ఆగండి 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 మ్యాంగో స్వీట్స్ అయితే వాళ్ళ అదే పోయి తెస్తా 2 minutes ఇగోవే మ్యాంగోస్ అవి మ్యాంగోస్ తీసుకుని తీసుకురా పోవే సరే 2 minutes ఆగి తెస్తా ఇప్పుడే అనుకున్నా దేవుని మంచిగా మ్యాంగోస్ కావాలని స్నాక్స్ ఉంటే బాగున్నాను దేవుడు మంచిగా పంపించిండు ఏముంది అయ్యి మ్యాంగోస్ మై ఫేవరెట్ సూపర్ ఉన్నాయి ఇది సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ వస్తాయి మళ్ళీ వస్తా నిన్న తింటున్నా మ్యాంగోస్ అన్ని ఓకే చూడ పండి కథ చేస్తా సంజనా సంజన చిన్న పండు తింటా దొంగ నేను ఒక్క తినలేక నువ్వు గిన్నె కూడా తిన్నావానే ఇవి నావి నావే రెండే తిన్నా నేను రెండే తిన్నాము రెండే తిన్నాను నిజంగా ప్లేట్ రెండే కట్ చేసి పెట్టినా నేను ఏ కాదే ఫోన్ చూసుకుంటా రెండు తిన్నా ఇట్టాడు ఇంకోటి తిన్నా అంతే మై ఫేవరెట్ మ్యాంగో కాఫీ ఏవి ఇంకా తెచ్చుకున్నాను ఆయన కొట్లాడుకున్నాను